technology. Yes, we are in the chapter mixture and today we are going to part 10 of mixture. Question number 59. Continuous questions to part 9. Important and next model problem. X liter is taken out from a vessel full of kerosene and substituted by pure petrol. This process is repeated 2 more times. That means the process completely repeated by 3 times. Finally, the ratio of petrol and kerosene in the mixture becomes 17:1:27. Find the value of X if volume of the original solution is 18 liter. This is the information given in the question. ఒక పాత్ర పూర్తిగా కిరోసిన్ తో నిండి ఉంది. X లీటర్ల కిరోసిన్ ను తొలగించి స్వచ్ఛమైన పెట్రోల్ తో భర్తీ చేశారు. ఈ ప్రక్రియ మరొక 2 సార్లు నిర్వహించినారు. ఆల్రెడీ ఒకసారి జరిగింది, మరల 2 సార్లు, మొత్తం ప్రక్రియ 3 సార్లు జరిగింది. ఫలితంగా మిశ్రమంలో పెట్రోల్ మరియు కిరోసిన్ నిష్పత్తి 1701:27 గా ఉంది. అసలు ద్రావణం యొక్క పరిమాణము 18 లీటర్లు అయిన X విలువ ఎంత? రైట్, సొల్యూషన్ చూద్దాం. ఈ ప్రక్రియ మొత్తం ముందు ఒకసారి, తర్వాత 3 సార్లు నిర్వహించబడింది. ప్రక్రియ మొత్తం ఎన్నిసార్లు నిర్వహించారు? 3 సార్లు. 3 సార్లు ఈ ప్రక్రియ నిర్వహించిన తర్వాత పాత్రలో మిగిలి ఉన్న లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ కిరోసిన్ బై టోటల్ క్వాంటిటీ. పాత్రలో మిగిలి ఉన్న కిరోసిన్ కు మొత్తం పాత్ర పరిమాణానికి మధ్య గల స్కేల్ గుణకం రాయాలి. చూడండి, మనం పెట్రోల్ తో భర్తీ చేస్తున్నాం. భర్తీ చేసే కారకం పైన కాకుండా పాత్రలో మిగిలి ఉండే కారకంపై ఫోకస్ చేయాలి మనం. చూడండి, పాత్రలో 3 ప్రక్రియల తర్వాత మిగిలిన కిరోసిన్ 27 యూనిట్లు, దాని నిష్పత్తి. మొత్తం పాత్ర పరిమాణం 1701 + 27 1728. అయితే ఇది 3 సార్ల ప్రక్రియ యొక్క స్కేల్ గుణకం. మనకి ఒకసారి ప్రక్రియ యొక్క స్కేల్ గుణకం కావాలంటే దీని యొక్క క్యూబ్ రూట్ చేయాలి. 3వ మూలం తీసుకోవాలి. 27 యొక్క క్యూబ్ రూట్ 3 అవుతుంది. 1728 యొక్క క్యూబ్ రూట్ 12 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 3 1 3 4 1/4. ఎస్, ఇది ఒకసారి మనము కిరోసిన్ తొలగించి పెట్రోల్ తో భర్తీ చేస్తే ఒకసారి ప్రక్రియ యొక్క స్కేల్ గుణకం ఇది. పాత్రలో మిగిలి ఉన్న కిరోసిన్ కి పాత్ర మొత్తం పరిమాణం యొక్క స్కేల్ గుణకం. అయితే మనం భర్తీ చేసే స్కేల్ గుణకాన్ని RF అంటాం. 4 యూనిట్లలో 1 యూనిట్ కిరోసిన్ ఉంటుంది అనగా మిగిలిన 4 యూనిట్లలో 3 యూనిట్లు మనం పెట్రోల్ తో భర్తీ చేస్తున్నాం. ఇది భర్తీ చేసే స్కేల్ గుణకం. పాత్ర యొక్క మొత్తం పరిమాణం 4 యూనిట్లు. ఆ 4 యూనిట్ల విలువ ఎంత? 18 లీటర్లట. అప్పుడు 1 యూనిట్ విలువ 18/4 లీటర్లు అనగా 4.5 లీటర్లు. క్యాన్సిల్ చేస్తే మనకు కావాల్సింది X లో కావాలి. X అనగా X లీటర్ల కిరోసిన్ తొలగిస్తున్నాము అన్నమాట. ప్రతిసారి మనం ఎన్ని లీటర్ల కిరోసిన్ తొలగిస్తున్నాము? 3 యూనిట్ల కిరోసిన్ తొలగించి అంతే పరిమాణంలో పెట్రోల్ తో భర్తీ చేస్తున్నాం. కాబట్టి 3 యూనిట్ల విలువ 3 × 4.5 3 4 12 3.5 1.5 13.5 లీటర్లు. సో ప్రతిసారి మనము 13.5 లీటర్ల కిరోసిన్ తొలగించి అంతే పరిమాణంలో పెట్రోల్ తో భర్తీ చేస్తున్నాం. సో ఆన్సర్ ఇస్ A. నెక్స్ట్ క్వశ్చన్ 16. A vessel is completely filled with milk. 27 liter of milk is taken out and replaced by water. Again 15 liter of milk is taken out and vessel is filled with water. Now concentration of the milk in the mixture becomes 71.11%. What is the capacity of vessel? Capacity, concentration of milk in the vessel is 71.11%. That means after the 2 process, the left quantity of milk in the vessel is 71.11%. Yes. ఒక పాత్ర పూర్తిగా పాలతో నిండి ఉంది. 27 లీటర్ల పాలను తొలగించి అంతే పరిమాణంలో నీటితో భర్తీ చేస్తారు. మరల 15 లీటర్ల పాలను తొలగించి అంతే పరిమాణంలో నీటితో భర్తీ చేశారు. ఫలితంగా పాత్రలో పాల గాఢత 71.11% మారింది. పాల గాఢత అంటే ఆ మిశ్రమంలో పాల శాతం ఇది. అయినా పాత్ర యొక్క పరిమాణం కనుక్కోవాలి. చూడండి, మనము
పాత్రలో మిగిలి ఉన్న పాల పరిమాణం 71.11% ఇచ్చాడు. ఓకే రైట్. 71.11ని మనం ఈ విధంగా స్ప్లిట్ చేయొచ్చు. 60% ప్లస్ 11.11%గా విడదీసి రాయొచ్చు. 60% అంటే 3/20 అంటే 3/5 ప్లస్ 11.11% యొక్క భిన్నం విలువ 1/9. 9 5ల కాసాగు 45. ఇక్కడ 9 చేత గుణించండి, ఇక్కడ 5 చేత గుణించండి. సో హారం 45. హారాలు సమానం కాబట్టి లవాలు ఉన్నట్టుగా కూడదాం. 3 9 27 ప్లస్ 5 32 యూనిట్లు. ఈ 2 సార్లు ప్రక్రియ నిర్వహించిన తర్వాత పాత్రలో మిగిలి ఉన్న పాల యొక్క స్కేలు గుణకం అంటాం. లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఓవర్ టోటల్ క్వాంటిటీ. పాత్రలో మిగిలి ఉన్న పాల పరిమాణానికి పాత్ర మొత్తం పరిమాణానికి మధ్య నిష్పత్తి 32/45. పాత్ర యొక్క పరిమాణం x లీటర్లు అనుకుందాం. పాత్ర యొక్క పరిమాణం ఏమనుకుందాం, x లీటర్లు. అప్పుడు ఈ 2 సార్లు ప్రక్రియ యొక్క స్కేలు గుణకం 32/45 దేనికి సమానం కావాలి? ఆ పాత్రలో ఈ ప్రక్రియను మనం 2 సార్లు నిర్వహించాం. మొత్తము 100% ఉంది దాంట్లో పరిమాణం. ఈ x లీటర్ను 100% అనుకుందాం. 100% అంటే 1 యూనిట్. ఈ 1 యూనిట్ నుంచి మొత్తం x లీటర్లలో నుండి మనం 27 లీటర్ల పాలను తీసేసాం మొదటిసారి. ఆ తర్వాత అంతే పరిమాణంలో మనం నీటితో భర్తీ చేసాం. మరలా రెండవ ప్రక్రియలో కూడా దాని పరిమాణము x లీటర్లు అయితే 100% అనుకున్నాం. దాని నుంచి ఆ x లీటర్ నుంచి 15 లీటర్ల పాలను తొలగించి అంతే పరిమాణం నీటితో భర్తీ చేసాం. ఇది 2 సార్ల యొక్క ప్రక్రియ యొక్క స్కేల్ గుణకం. దాన్ని 32/45కి సమానం. ఇక్కడ నుంచి మనకు ఒక వర్గ సమీకరణం వస్తుంది. ఈ వర్గ సమీకరణం సాధించడం కాకుండా షార్ట్ కట్ మెథడ్ ఎలా చూస్తాం చూడండి. ఇక్కడ ఆన్సర్లని చూడండి. ఆన్సర్లన్నీ పూర్ణాంకాలు, ఏది కూడా భిన్నం కానీ దశాంశాలు కానీ రాలేదు. కాబట్టి నాకు ఈ x అనే విలువ ఖచ్చితంగా 27,15 వచ్చి భాగించే విలువ అయి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఆన్సర్ ని చూసి నాకు తెలుస్తుంది, ఆన్సర్ యొక్క శకలు చూసే ఇవన్నీ పూర్ణాంకాలు ఉన్నాయి కాబట్టి x విలువ అనేది 27 మరియు 15 చేత భాగించబడే ఒక సంఖ్య అవుతుంది. మరి 27 15 చే భాగించే సంఖ్య కావాలంటే వాటి యొక్క కాసాగు 27, 15 కాసాగు ఏమవుతుంది చూద్దాం. నేను 27 తీసుకున్నా. 27 యొక్క కాసాగు డైరెక్ట్ రాబట్టి ఎలా చూడండి. 15 అనగా 3 5ల 15. 15 అనగా 3 5లు. ఈ 3 ఆల్రెడీ 27లో దాగి ఉంది. అప్పుడు 27 అంటుంది 15 తోటి, హలో 15 నీలో ఉన్న 3 నాలో ఆల్రెడీ ఉంది, నీ నుండి నాకు ఇంకా 5 వస్తే చాలు. 27 5 ఎంత? 135. అనగా x విలువ ఏం కావచ్చు? 135 కావచ్చు, 135 యొక్క గుణకం కావచ్చు. కానీ ఆన్సర్ లో మనకు 135 ఉంది కాబట్టి x విలువ ఖచ్చితంగా 135 లీటర్లు. ఓకే, ట్రికీ క్వశ్చన్ అండి ఇది అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ని దానిపైన ఉన్న కొత్త న్యూ మోడల్ ప్రాబ్లమ్స్ ని చూద్దాం. నెక్స్ట్ ఒక కొత్త కాన్సెప్ట్ చూద్దాము. ఎస్, ఇప్పటి వరకు మనము కొంత పరిమాణంలో మిశ్రమాన్ని తీసుకొని 15 లీటర్ల పాలను తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలిపాము. ప్రతిసారి అంతే పరిమాణంలో తీస్తాము, అంతే పరిమాణంలో కలుపుతాము. ఈసారి మాత్రం వేరుగా తీసుకుందాం. చూడండి, ఇన్ దిస్ కేస్ వీ డిడెంట్ కన్సిడర్ ప్యూర్ మిల్క్. స్వచ్ఛమైన పాలే తీసుకొని నేను అసలు ఈ సందర్భంలో అసలు స్వచ్ఛమైన పాలు అనేది తీసుకొని ఏం తీసుకుంటా? మిశ్రమం తీసుకుంటా. ఎస్, పాలు మరియు నీటి యొక్క మిశ్రమం 120 లీటర్లు తీసుకున్న పాత్రలో. ఎస్, let us take 120 liter mixture of milk and water and also let milk to water ratio is 5:3. ఈ సందర్భంలో నేను స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పెట్రోల్ కాకుండా మిశ్రమాన్ని తీసుకున్నా. 120 లీటర్ల మిశ్రమం, అందులో పాలు మరియు నీటి నిష్పత్తి 5:3. ఇప్పుడు కేస్ 1 స్టెప్ 1 లో ఏం చేస్తున్నా? నేను 15 లీటర్ల మిశ్రమాన్ని తొలగిస్తున్నా.
15 లీటర్ల మిశ్రమాన్ని బయటికి తొలగించి అంతే పరిమాణంలో 15 లీటర్ల నీటిని కలుపుతున్నా. మొదటి కేసులో దీని నుంచి 15 లీటర్ల మిశ్రమం ఉంది. 15 లీటర్ల మిశ్రమాన్ని బయటికి తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలిపాను. ఈ సందర్భంలో మనము నీటిచే భర్తీ చేసే స్కేల్ గుణకం కనుక్కోవాలి. 15 లీటర్లు తీసేసి 15 లీటర్లు కలుపుతున్నాం కాబట్టి మొత్తం పరిమాణం ఎఫెక్ట్ పడదు, 120 లీటర్లే ఉంటుంది పాత్ర పరిమాణం. అందులో నుంచి నేను 15 లీటర్లు తీసేసి 15 లీటర్ నీటితో భర్తీ చేస్తున్నా. 15 ఒకటిలో 15 మూల భర్తీ చేసే స్కేల్ గుణకం 1/8, అనగా మొత్తం పాత్ర పరిమాణం 8 యూనిట్లు అయితే ఈ 8 యూనిట్ల మిశ్రమం నుండి 1 యూనిట్ మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణం నీటితో భర్తీ చేస్తాం. మనం ఎప్పుడు కూడా భర్తీ చేసే కారకంపై కాకుండా పాత్రలో మిగిలి ఉన్న దానిపై ఫోకస్ చేయాలి. మొత్తం 8 యూనిట్లలో 1 యూనిట్ నీటితో భర్తీ చేస్తే మిగిలిన 7 యూనిట్లు మిశ్రమం. ఓకే రైట్. ఇది ఈ 7 యూనిట్లు ప్యూర్ వాటర్ కాదనమాట, మిశ్రమం. ఇప్పుడు రెండవ సందర్భంలో ఏం చేశాను, మళ్ళా సెకండ్ కేసులో 24 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి 24 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలుపుతున్నా. ఎస్, ఈ సందర్భంలో భర్తీ చేసే స్కేల్ గుణకం కనుక్కున్నాం. ఇక్కడ 10 లీటర్ తీసి 10 లీటర్ కలిపాం కాబట్టి మళ్ళా పాత్ర యొక్క పరిమాణం మారదు, 120 లీటర్లే. అంటే ప్రతిసారి ఏమవుతుందో ఒకసారి గమనిద్దాం. చూడండి, ఈ 120 లీటర్ల నుండి 24 లీటర్లను తొలగించి అంతే పరిమాణం నీటితో భర్తీ చేస్తున్నా. 24 1 24 5. ఇది భర్తీ చేసే స్కేల్ గుణకం. మనం ఎప్పుడు పాత్రలో మిగిలి ఉన్న దానిపై ఫోకస్ చేస్తాం. అది 4/5. 5 యూనిట్లలో 1 యూనిట్ ని నీటితో భర్తీ చేస్తే మిగిలిన 4 యూనిట్లు మిశ్రమం అవుతాయి. రైట్. మూడవ సందర్భం చూడండి, సందర్భం 3. సందర్భం 3లో ఏం చేస్తున్నా నేను, మూడవ సందర్భంలో 40 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణంలో 40 లీటర్ల నీటితో భర్తీ చేస్తున్నాం. ఈ సందర్భంలో భర్తీ చేసే నీటి యొక్క స్కేల్ గుణకం మొత్తం 120 లీటర్ల నుండి 40 లీటర్లను భర్తీ చేస్తున్నాం. భర్తీ చేసే స్కేల్ గుణకం 1/3. అప్పుడు మనం ఎప్పుడు కూడా భర్తీ చేసే కారకంపై కాకుండా పాత్రలో మిగిలి ఉన్న కారకంపై పనిచేస్తాం. 3 యూనిట్లలో 1 యూనిట్ నీటితో భర్తీ చేస్తుంటే మిగిలిన 2 యూనిట్లు మిశ్రమం అవుతుంది. అనగా ఈ సందర్భంలో ప్రతి దాంట్లో మనం గమనించవలసింది ఏమిటి, నోట్ పాయింట్ ఏంటిదంటే, ప్రతిసారి ఎంత మిశ్రమాన్ని తొలగిస్తున్నామో అంతే పరిమాణం నీటితో భర్తీ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి పాత్ర యొక్క పరిమాణం స్థిరం. దట్ ఈస్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ వెసల్ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, రైట్, ఎన్ని ప్రక్రియలు చేసినాం, 1 2 3. ఈ 3 ప్రక్రియల తర్వాత పాత్రలో ఉన్న పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి కావాలి. దాని కొరకు నేనేం చేస్తున్నా, లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద వెసల్ టు టోటల్ క్వాంటిటీ. దీన్ని రాయాలంటే ప్రారంభంలో పరిమాణం ఎంత, ఆ తర్వాత 3 ప్రక్రియల స్కేల్ గుణకం ఎంత రాద్దాం. చూడండి, ప్రారంభంలో పాలు వాస్తవానికి 5 యూనిట్లు, మొత్తం పరిమాణం 8 యూనిట్లు. ఇది ప్రారంభం, ఇనిషియల్ రేషియో ఆఫ్ లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ టు టోటల్ క్వాంటిటీ. ప్రారంభంలో పాత్రలో ఉన్న పాలు మరియు మొత్తం పాత్ర పరిమాణానికి గల నిష్పత్తి. దీని నుండి ఏం చేసాం, మనము 3 ప్రక్రియలు నిర్వహించాము. 10 లీటర్ తీసేయడం, 10 లీటర్ పోయడం, 24 లీటర్ తీసేయడం, 24 లీటర్ వాటర్తో నింపడం, అలాగే 40 లీటర్ మిశ్రమాన్ని తీసి 40 లీటర్ల నీటితో భర్తీ చేయడం. వీటి యొక్క పాత్రలో మిగిలి ఉన్న పాలు లేదా మిశ్రమం యొక్క స్కేల్ గుణకాలు. ఒకసారి మొదటిసారి 7/8, రెండవసారి ప్రక్రియ యొక్క స్కేల్ గుణకం 4/5, మూడోసారి ప్రక్రియ యొక్క స్కేల్ గుణకం 2/3. రైట్, 4 రోజులు 8, 8, 5, 5 కట్, 7/8 3 24. ఇప్పుడు చూడండి,
పాత్రలో మిగిలి ఉన్న పాలు 7 యూనిట్లు, మొత్తం పాత్ర పరిమాణం 24 యూనిట్లు. మనకు కావాల్సింది ఏంటి? 3 ప్రక్రియల తర్వాత పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి. పాలు ఎన్ని యూనిట్లు? 7 యూనిట్లు. లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్, పాత్రలో మిగిలి ఉన్న పాల యొక్క పరిమాణం 7 యూనిట్లు. మొత్తం పాత్ర పరిమాణం ఇప్పుడు 24 యూనిట్లు. 24 యూనిట్ల నుండి 7 యూనిట్లు పాలను తీసేస్తే మిగిలిన 17 యూనిట్లు నీరు. ఈ విధంగా మనము మొదట కొంత మిశ్రమాన్ని తీసుకున్నాం, పాలు మరియు నీటి మిశ్రమాన్ని, అవి నిష్పత్తి కూడా ఇచ్చిండు. మూడు ప్రక్రియలలో కూడా వేరు వేరు పరిమాణాలను తొలగించి అంతే పరిమాణాల్లో నీటితో భర్తీ చేసిన తర్వాత పాత్రలో మిగిలి ఉన్న నీరు మరియు పాల యొక్క నిష్పత్తి, పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి 7:17. ఇప్పుడు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ని చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ పై క్వశ్చన్ చూద్దాం. 61 క్వశ్చన్ నెంబర్. A jar contains a mixture of 175 milliliter water and 700 ml alcohol. Rohit takes out 10% of the mixture and substitutes it by water of the same amount. The process is repeated once again. The percentage of water in the mixture is now. Okay. ఒక జాడీలో 175 ml నీరు, 700 ml ఆల్కహాల్ యొక్క మిశ్రమం కలదు. రోహిత్ ఈ మిశ్రమం నుండి 10% మిశ్రమం తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలిపాడు. ఈ ప్రక్రియను మరొకసారి పునరావృతం చేశాడు. అయిన ఫలిత మిశ్రమంలో ఎంత శాతం నీరు ఉంటుంది చూద్దాం. పాత్రలో గల నీరు మరియు ఆల్కహాల్ నిష్పత్తి రాబడ్డారు. నీరు 175 ml ఉంటే ఆల్కహాల్ 700 ml ఉంటుంది. 175 ఒకట్ల 175 4, 1:4. మనము మిశ్రమాన్ని తొలగించి నీటితో భర్తీ చేస్తాం. కానీ మనం ఎల్లప్పుడూ కూడా భర్తీ చేసే కారకంపై కాకుండా పాత్రలో మిగిలి ఉన్న కారకంపై ఫోకస్ చేయాలి. కాబట్టి లెఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ టు టోటల్ క్వాంటిటీ రేషియో తీసుకుందాం. పాత్రలో మిగిలి ఉన్న ఆల్కహాల్ పరిమాణానికి మరియు మొత్తం పరిమాణానికి నిష్పత్తి తీసుకుందాం. రైట్, మొత్తం 1+4 5 యూనిట్ల మిశ్రమం, అనగా మిశ్రమం పరిమాణం 5 యూనిట్లు. అందులో మనము 10% తీసేస్తున్నాం. ముందుగా మొత్తం 5 యూనిట్లలో ఆల్కహాల్ ఎంత ఉంది? 4 యూనిట్లు. ఎందుకంటే మనం నీటితో భర్తీ చేస్తున్నాం. భర్తీ చేసే కారకంపై కాకుండా పాత్రలో మిగిలి ఉన్న కారకంపై ఫోకస్ చేస్తాం. ప్రాథమికంగా మొదటిగా మొత్తం 5 యూనిట్ల మిశ్రమంలో 4 యూనిట్లు ఆల్కహాల్ ఉంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దీంట్లో నుండి 10% మిశ్రమాన్ని తొలగిస్తున్నాం. అంటే భర్తీ చేసే స్కేల్ గుణకం 10%. 10% భిన్నంలో 1/10. అప్పుడు పాత్రలో మిగిలి ఉన్న ఆల్కహాల్ యొక్క స్కేల్ గుణకం మొత్తం 10 యూనిట్ల నుండి 1 యూనిట్ తొలగిస్తున్నాం అంటే మిగిలి ఉన్నది 10 యూనిట్లో 9 ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ఎన్నిసార్లు నిర్వహించినాం? మనము 2 సార్లు నిర్వహించినాం. 2 సార్ల యొక్క స్కేల్ గుణకం హోల్ స్క్వేర్. రైట్, 4/5, 9 స్క్వేర్ అంటే 81/10 స్క్వేర్ అంటే 100. 4 81 324/5 × 100. 5 ఎక్కువతో కట్ చేద్దాం దీన్ని. 5 6 30. రైట్, 2 మిగులుతుంది 24. 5 4 20. పాయింట్ పెట్టండి. 40 5 40. 64.8/100. మనకు పాత్రలో మిగిలి ఉన్న ఆల్కహాల్ పర్సంటేజ్ వస్తుంది. చూడండి, ఎందుకు పర్సంటేజ్ అంటే ఇది శాతం అనగా 100 హారంగా గల భిన్నము. దట్ ఈ కోల్డ్. దీన్ని హారం 100నే ఉంది కాబట్టి భిన్నాన్ని 64.8% అనొచ్చు. ఇది ఆల్కహాల్ పర్సంటేజ్. మనకు కావాల్సింది వాటర్ పర్సంటేజ్. మొత్తం 100% అనుకుంటే 100 నుంచి 64.8. ఇది 65 అనుకోండి, ఇంకెంత ఉండాలి? 35 ఉండాలి. కానీ ఇది 65కి 2 యూనిట్లు తక్కువ కాబట్టి 35.2% నీరు ఉంటుంది. సో ఆన్సర్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ ఇది చూడండి. ఈ కాన్సెప్ట్ మీదనే నెక్స్ట్ మోడల్ క్వశ్చన్. The ratio of milk and water in a mixture is 7:5.
హౌ మచ్ పార్ట్ ఆఫ్ ది మిక్చర్ షుడ్ బి రీప్లేస్డ్ బై వాటర్ సో దట్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈస్ 2:3. ఒక మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 7:5. ఆయన మిశ్రమంలో ఎంత భాగాన్ని నీటితో భర్తీ చేస్తే ఫలిత మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 2:3గా ఉంటుంది. సొల్యూషన్. ఒక పాత్ర ఉంది, పాత్రలో పాలు మరియు నీరు నిష్పత్తి 7:5. దీని నుంచి ఎంతో కొంత హౌ మచ్ పార్ట్ ఆఫ్ ది మిక్చర్ షుడ్ బి రీప్లేస్డ్, మనము ఎంతో కొంత మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణంలో మిశ్రమాన్ని నీటితో భర్తీ చేస్తాం. అంతే పరిమాణంలో నీటితో భర్తీ చేస్తాం. తద్వారా పాత్రలో పాలు మరియు నీటి నిష్పత్తి ఏ విధంగా మారాలి? 2:3గా మారాలి. రైట్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ క్వశ్చన్ ఏమంటాం? టోటల్ క్వాంటిటీ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. టోటల్ క్వాంటిటీ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎంత మిశ్రమాన్ని తొలగిస్తున్నామో అంతే పరిమాణం నీటితో భర్తీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ని యూనిట్ల మిశ్రమం ఉంటుందో ఇక్కడ కూడా అన్ని యూనిట్ల మిశ్రమం ఉండాలి. కానీ మనం నీటితో భర్తీ చేస్తున్నాం. చూడండి, మనం దేంతో భర్తీ చేస్తున్నాం? నీటితో భర్తీ చేస్తున్నాం. భర్తీ చేసే కారకంపై కాకుండా పాత్రలో మిగిలి ఉన్న కారకంపై ఫోకస్ చేయాలి. ఎస్, we always focus on milk. Why? Because we are replacing with water. Okay. yes, చూడండి, నేను ఈ ప్రక్రియను ఎన్నిసార్లు చేశామో ఆ ప్రక్రియ యొక్క స్కేల్ గుణకం K అనుకుంటా. ముందు ప్రారంభంలో పాత్రలో మిగిలి ఉన్న పాలు ఎంత? మొత్తం పాలు 7 యూనిట్లు, మొత్తం మిశ్రమం 12 యూనిట్లు. మొత్తం 12 యూనిట్ల మిశ్రమంలో 7 యూనిట్లు పాలు ఉంది. ఆ తర్వాత మనము కొంత మిశ్రమాన్ని తీసేసి నీటితో భర్తీ చేస్తున్నాం. అది ఒకసారి చేసాం, దాని యొక్క స్కేల్ గుణకం K అనుకుంటున్నా. అప్పుడు మనం రాయాల్సింది ఏమిటి? పాత్రలో మిగిలి ఉన్న పాల పరిమాణం రాయాలి. పాలు 2 యూనిట్లు, మొత్తం 2 + 3 5 యూనిట్లు మిశ్రమంలో. రైట్, ఇది క్వశ్చన్. K ఈక్వల్స్ 7/12 అటు పంపండి, 2/5 ఇంటూ దీని యొక్క వ్యుత్క్రమం 12/7 అవుతుంది. 12 రోజుల 24, 7 5 35. అనగా ఈ ప్రక్రియ యొక్క స్కేల్ గుణకం ఎంత? 35 యూనిట్లలో 24 యూనిట్లు, మొత్తం 35 యూనిట్ల మిశ్రమంలో 24 యూనిట్లు పాలు ఉంటుంది. మరి మనం ఏం కనుక్కోవాలి? ఎంత భాగాన్ని నీటితో భర్తీ చేసామంటే ఇది ఈ ప్రక్రియ యొక్క మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకు రీప్లేసింగ్ ఫ్యాక్టర్ కావాలి. అనగా మొత్తం 35 యూనిట్లలో 24 యూనిట్లు పాలు అయితే మిగిలిన 11 యూనిట్లు నీటితో భర్తీ చేశాము. కాబట్టి ఆ మిశ్రమంలో 11/35 వంతు భాగాన్ని నీటితో భర్తీ చేశాము. సో ఆన్సర్ ఎంత? ఏ. ఓకే, ఈ మోడల్ క్వశ్చన్స్ ఇంకొక 2-3 చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. The ratio of milk and water in a mixture is 2:1. How much part of the mixture should be replaced by water so that the ratio of milk and water becomes 5:3? ఒక మిశ్రమంలో పాలు నీరు నిష్పత్తి 2:1. ఈ మిశ్రమం నుండి ఎన్నవ వంతు మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలిపిన ఫలిత మిశ్రమంలో పాలు నీరు నిష్పత్తి 5:3 అవుతుంది. ఇక్కడ మనం కలిపేది నీరుపై కాకుండా పాల మీద ఫోకస్ చేద్దాం. ప్రారంభంలో మొత్తం 2 + 1 3 యూనిట్ల మిశ్రమంలో 2 యూనిట్లు పాలు ఇంటూ మనము ఈ మిశ్రమం నుండి ఎన్నో కొంత వంతు మిశ్రమాన్ని తొలగించి అంతే ప్రమాణం నీటిని కలుపుతాం. దాని యొక్క మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ K అనుకుంటాం. అప్పుడు ఫలిత మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 5:3. మొత్తం మిశ్రమం 5 + 3 8 యూనిట్లలో 5 యూనిట్లు పాలు. మనం కేవలం పాల పైనే ఫోకస్ చేస్తాము, భర్తీ చేసి నీటి మీద ఫోకస్ చేయము. రైట్. K ఈక్వల్ ఏమవుతుంది? 3 5 15, 2 16. ఇదేంటిది? పాత్రలో మిగిలి ఉన్న పాల యొక్క స్కేల్ గుణకం. ఇప్పుడు మనకు కావాల్సింది భర్తీ చేసే స్కేల్ గుణకం. మొత్తం 16 యూనిట్లలో పాత్రలో 10 యూనిట్ల పాలు ఉంటుందంటే
మిగిలిన 1 యూనిట్ నీటితో భర్తీ చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ 1/16. నెక్స్ట్ క్వశ్చన్. A barrel contains a mixture of wine and water in the ratio 3:1. How much fraction of the mixture must be drawn off and substituted by water so that the ratio of wine and water in the resultant mixture in the barrel becomes 1:1? ఒక బ్యారెల్లో వైన్ నీటి యొక్క నిష్పత్తి 3:1. ఈ మిశ్రమం నుండి ఎన్నో వంతు మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలిపిన ఫలిత మిశ్రమంలో వైన్ నీటి యొక్క నిష్పత్తి 1:1 అవుతుంది. మనం నీటితో భర్తీ చేస్తున్నాం కాబట్టి నీటి మీద కాకుండా వైన్ మీద ఫోకస్ చేస్తాము. వైన్ మీద ప్రారంభంలో మొత్తం మిశ్రమం 4 యూనిట్లు 3+1, అందులో 3 యూనిట్లు వైన్. దీని నుంచి కొంత ఫ్రాక్షన్ ఆఫ్ మిశ్రమాన్ని తొలగించేసాం. ఆ మిశ్రమం యొక్క మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ K అనుకుంటున్నాం. అప్పుడు ఫలిత మిశ్రమంలో మొత్తం మిశ్రమం 1+1 2 యూనిట్లు, అందులో 1 యూనిట్ వైన్. 2 1 2 K ఇక్కడ ఏమవుతుంది 2/3, 3/2 పంపిస్తే 2/3. ఇది పాత్రలో మిగిలి ఉన్న వైన్ యొక్క స్కేల్ గుణకం. కానీ మనకు కావాల్సింది ఎంత తొలగిస్తున్నాం అనేది. అప్పుడు దాన్ని రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అంటాం. మొత్తం 3 యూనిట్ల మిశ్రమంలో 2 యూనిట్ల వైన్ మిగిలి ఉందంటే 1 యూనిట్ వైన్ ని బయటికి లాగేస్తున్నాం. మొత్తం 3 యూనిట్ల మిశ్రమంలో 1 యూనిట్ మిశ్రమాన్ని మనము తొలగించి అంతే పరిమాణం నీటిని కలుపుతున్నాం. ఎస్, సో ఆన్సర్ 1/3. Next last questions of this class. Question number 67. A mixture contains 80% acid and rest water. The part of the mixture that should be removed and replaced by the same amount of water to make the ratio of acid and water 4:3. ఒక మిశ్రమంలో 80% ఆమ్లం, మిగిలినది నీరు గలవు. ఈ మిశ్రమం నుండి ఎన్నో వంతు మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలిపిన ఫలిత మిశ్రమంలో ఆమ్లం మరియు నీరు నిష్పత్తి 4:3 అవుతుంది. మనము నీటిని కలుపుతున్నాము. నీటిపై కాకుండా ఆమ్లంపై ఫోకస్ చేయాలి. ముందుగా ఆమ్లము యాసిడ్ టు వాటర్ రేషియో చూద్దాం. ఆమ్లం 80% ఉంటే నీరు 20%, మిగిలిన 20% నీరు. మొత్తం మిశ్రమాన్ని 100% అనుకోండి. పర్సంటేజ్ 21 24 4:1. అంటే మొత్తం మిశ్రమం 4+1 5 భాగాలలో ఆమ్లము 4 భాగాలు ఇంటూ మనము కొంత మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలుపుతాం. దాని యొక్క స్కేలింగ్ ఫ్యాక్టర్ K అనుకున్నాం. ఫలిత మిశ్రమంలో ఈ ప్రక్రియ తర్వాత ఫలిత మిశ్రమంలో ఆమ్లం నీరు నిష్పత్తి 4:3 అనగా మొత్తం మిశ్రమం 4+3 7 యూనిట్లు. మనం కేవలం ఆమ్లం పైనే ఫోకస్ చేస్తాం. ఆమ్లం 4 యూనిట్లు. 4 4 కట్ K ఈక్వల్ 5 1 5/7 యూనిట్లు. ఇది పాత్రలో మిగిలి ఉన్న ఆమ్లం యొక్క స్కేల్ గుణకం. మొత్తం 7 యూనిట్ల మిశ్రమంలో 5 యూనిట్ల ఆమ్లం ఉందనగా మిగిలిన 2/7 యూనిట్లు నీటితో భర్తీ చేశాం. సో ఆన్సర్ డి. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు, ఏం లేదు, న్యూమరికల్ వాల్యూస్ ఇందాక ఫ్రాక్షన్ రేషియోలోనే ఇప్పుడు పర్సంటేజ్ లో ఉంది. ఇప్పుడు పార్ట్స్ లో ఉంటుంది చూడండి. A vessel is filled with liquid, 3 parts of which are water, 5 parts are syrup. How much of the mixture must be drawn off and replaced with water so that mixture may be half water and half syrup? Yes. ఒక పాత్రలో 3 వంతులు నీరు 5 వంతులు సిరప్ కలదు. ఎస్, నీరు సిరప్. నీరు 3 యూనిట్లు ఉంటే సిరప్ 5 వంతులు అంట. 3:5. ఈ మిశ్రమం నుండి ఎన్నో వంతు మిశ్రమాన్ని తొలగించి అంతే పరిమాణంలో నీటిని కలిపిన ఫలిత మిశ్రమంలో నీరు సిరప్ సగం సగం ఉంటాయి. రైట్, చూడండి, మనం ఎప్పుడు నీటిని కలుపుతున్నాం కాబట్టి నీటిపై కాకుండా సిరప్ పై ఫోకస్ చేస్తాం. మొత్తము 8 యూనిట్లలో సిరప్ వచ్చేసి 5 యూనిట్లు. దాని యొక్క స్కేల్ గుణకం K అనుకుందాము. ఎందుకు దేని యొక్క స్కేల్ గుణకం ఇది? ఎన్నో కొంత వంతు మిశ్రమాన్ని తొలగించి అంతే నీటిని కలుపుతున్నాం. దాని యొక్క స్కేల్ గుణకం ఇది. అప్పుడు ఫలిత మిశ్రమంలో నీరు సగం ఉండాలి, సిరప్ సగం ఉండాలి. సగం సగం అంటే రేషియో 1:1 అవుతుంది. అప్పుడు మొత్తం మిశ్రమం 1+1 2, అందులో సిరప్ 1 యూనిట్ ఉండాలి. 2 1 2 4 K ఈక్వల్ 4/5. ఇది పాత్రలో మిగిలి ఉన్న
పాత్రలో మిగిలి ఉన్న సిరప్ యొక్క స్కేల్ గుణకం. మొత్తం 5 యూనిట్ల మిశ్రమంలో 4 యూనిట్లు సిరప్ ఉంటుంది అనగా మిగిలిన 1 యూనిట్ నీటితో భర్తీ చేయబడింది. భర్తీ చేయబడిన స్కేల్ గుణకం 1/5. సో ఆన్సర్ ఇస్ సి. ఓకే ఓకే స్టూడెంట్స్, దీంతో పార్ట్ 10 ఆఫ్ మిక్చర్ కంప్లీట్ అయింది. ఇంకొక క్లాస్ తోటి మిక్చర్ చాప్టర్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ చాప్టర్ అలిగేషన్ చూద్దాం మనము. ఓకే రైట్. నా వీడియోస్, నా క్లాసెస్లో యొక్క షార్ట్ కట్ ట్రిక్స్ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.